హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈరోజు ఈ వీడియో అయితే మేమైతే కార్తీక సోమవారాలు అయితే చేస్తామండి. ఆ సోమవారం పూజ ఎలా చేస్తాము అండ్ త్రినాదుల మేళ ఎలా చేస్తాము అనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఇదిగోండి, కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే లేచిన తర్వాత బయట ముగ్గు పెట్టేసి తులసమ్మకి అయితే దీపం పెట్టేస్తామండి. తులసమ్మకి దీపం పెట్టేసిన తర్వాత ఇంట్లో కూడా దీపం పెడతాము. మాకు పూజ గదిలో శివలింగం అయితే కంపల్సరీగా ఉంటుందండి. ఈ శివలింగాన్ని మేము సంవత్సరంలో 2 సార్లు అయితే దించుతామండి. అంటే దించి పూజ చేస్తాము. రెండో సోమవారం, కార్తీక సోమవారం దించి పూజ చేసిన తర్వాత మళ్ళీ మేమైతే శివరాత్రికి అయితే దించుతామండి. అలా సంవత్సరానికి 2 సార్లు అయితే శివలింగాల్ని మారుస్తూ పూజ అయితే చేస్తాము. ఇదిగోండి, ఈ పూజ అయితే మేమైతే సాయంకాలం చేస్తామండి. ఉదయం నుంచి ఉపవాసం ఉండి మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత ఎండాడలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళానండి. ఈరోజు శివాలయంలో దేవుడికి అయితే పాలాభిషేకం అయితే చేస్తున్నారు. ప్రతి సోమవారం కొబ్బరికాయలు అయితే మనం బయటే కొట్టేసి దేవుడికి అయితే అభిషేకం చేస్తారండి. సోమవారం కాకుండా మిగతా రోజులైతే అక్కడే కొబ్బరికాయ కొట్టి అభిషేకం అయితే చేస్తారు. చూసారా, దేవుడికి పాలాభిషేకం ఎంత బాగా చేస్తున్నారు. గుడిని కూడా ప్రతి సోమవారం అయితే అలంకరిస్తున్నారండి. ఈరోజైతే భక్తులు చాలా ఎక్కువగా అయితే వచ్చారు. ఇదిగోండి, అభిషేకం అయిపోయిన తర్వాత దేవుడికి అయితే అలంకరణ చేస్తున్నారు పంతులు గారు. ఈ పంతులు గారు దేవుడికి అలంకరణ వివిధ రూపాల్లో చేస్తారండి. చాలా బాగా చేస్తారు. నేను డైలీ మీకు డే 1, డే 2 కార్తీక మాసం పూజ అని పెడుతున్నవి అన్నీ ఇక్కడి నుంచే వస్తున్నాయండి. ఆ పెద్ద పంతులు గారు ఉంటారు, ఆయన చాలా బాగా చేస్తారు అలంకరణలు. మీరు గమనించినట్లయితే ఒకసారికి వేరే విధంగా చేస్తారండి అలంకరణ. ఏ ఒక్కటి ఒకేలాగా ఉండదు. మార్నింగ్ 4:30 నుంచి 11 o'clock వరకు 4 times అయితే అభిషేకం చేస్తారండి. ఈవినింగ్ 5 o'clock నుంచి 7 o'clock వరకు 2 అభిషేకాలు అయితే చేస్తారండి. టోటల్ 6 అభిషేకాలు అయితే చేస్తారు. ఇదిగోండి, శివుణ్ణి అయితే ఎంత బాగా అలంకరించారో. ఇంకా గుడి నుంచి వచ్చిన తర్వాత సాయంకాలం పూజకైతే అన్నీ సిద్ధం చేసుకున్నామండి. పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి పూజకైతే అన్నీ రెడీ చేసుకున్నాము. ఈ పూజనైతే మగవాళ్లే చేస్తారండి, శివలింగాన్ని దించడం అనేది. ఇక్కడ ఒక పెద్ద ప్రమిదిలో చూసారా ఆయిల్ వేశాను. ఈ దీపం అండి మార్నింగ్ వరకు వెలుగుతూనే ఉండాలి, అఖండ దీపంలాగా. ముందుగా వినాయకుడికి పూజ చేసిన తర్వాత శివుడికి అయితే పూజ చేస్తామండి. శివుడికి పూజ చేసి శివకథ అనే కథ ఉంటుంది, అదైతే చదువుతాము. ఈ శివకథను మేము కార్తీక మాసం అనే కాదండి, ప్రతి సోమవారము అనేది చదువుతాము 365 days. బట్ కార్తీక మాసంలో అయితే మేము నిష్టగా అయితే పూజ అయితే చేస్తాము. కార్తీక సోమవారానికి ముందు రోజున్న ఆదివారం అయితే మేము త్రిమూర్తుల మేళ అయితే చేసామండి. త్రిమూర్తుల మేళ అనేది లక్షవారం కానీ ఆదివారం కానీ చేయొచ్చు. మేమైతే అందరూ ఇంట్లో ఉంటారని ఆదివారం అయితే త్రిమూర్తుల వారి మేళ అయితే చేసాము. 3 మేళాలు కలిపి ఒకేసారి అయితే చేసేస్తామండి. త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అండి. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకి ముగ్గురికి కలిపి ఒకసారి అయితే మేళా సమర్పిస్తాము. గాను నూనెతో అయితే దీపాలు అయితే వెలిగించాలండి. 9 దీపాలు అయితే పెడతాము. 9 చెంబులతో కానీ గ్లాసులతో వాటర్ అయితే పెట్టి ఆకు చెక్క పెట్టి దేవుడికైతే మేళా సమర్పిస్తామండి. ఆకు చెక్క వడపప్పునైతే నైవేద్యంగా పెడతామండి. దాన్నే మనం ప్రసాదంగా తీసుకుంటాము. గంజాయినైతే దేవుడికి ధూపం వేసి మనం మేళా అయితే సమర్పిస్తాము. ఈ మేళా సామాగ్రిని అన్నిటినీ మనము అయిపోయిన తర్వాత గంగలో కలిపితే చాలా మంచిదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.